హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. ఈరోజు పిల్లలకైతే స్కూల్ ఉంది. ఇంకా మార్నింగే లేచాను అనమాట. లేచిన వెంటనే ఇంకా ఇల్లు వాకిలి అయితే ఊడ్చేసుకుంటున్నాను. మాకు ఇక్కడ అశోక చెట్టు ఉండటం వలన అసలుకి వాకిలి ఎన్నిసార్లు ఊడ్చినా కానీ ఊడవనట్టే ఉంటుందన్నమాట. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయితే ఊడుస్తూనే ఉంటాను. ఈవినింగ్ 6 o'clock అయితే వాకిలి అన్నది ఊడుస్తాను. మార్నింగ్కే చూడండి ఎంత ఆకులు అయితే రాలుతూ ఉన్నాయో. ఈ సమ్మర్ వచ్చేంత వరకు ఇలానే ఉంటుంది అనేసి అనిపిస్తుంది. ఆకులు అయితే విపరీతంగా రాలుతూనే ఉన్నాయి. ఇంకా అలాగా వాకిలి అవంతా ఊడ్చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పక్కలన్నీ తీసేసి ముందే ఇల్లు వాకిలి ఊడ్చేసాను కదా. తర్వాత ఇంకా సమిత కూడా ట్యూషన్ నుంచి వచ్చేసింది. ఇంకా అందరం కలిసి మేము కషాయం అయితే తాగేసాము. ఈరోజు మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి నేను టమాటా చారు అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. టమాటా చారులోకి కాంబినేషన్గా ఈరోజు గుత్తి వంకాయలు కూడా ఉన్నాయి. వాటితో కారం అయితే చేస్తాను. ముందుగా ఇక్కడ ఒక 1/2 kg వరకు టమాటోలను అయితే తీసేసుకున్నానండి. టమాటోలు బాగా తక్కువ రేటు ఉన్నాయి కదా మనకి ఇక్కడ. అందుకోసం అనేసి ఇంకా టమాటోలు అయితే ఎక్కువగా వాడటం అవుతుంది. ఇక్కడ వచ్చేసి టమాటా చారు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ టమాటో అయితే ముందుగా ఉడికిచ్చేసాను అనమాట. ఉల్లిపాయ టమాటాలు వేసి కొద్దిగా చింతపండు వేసేసి బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లోకి ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా మరగనిచ్చేస్తే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చారు అన్నది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది కదండి. ఇక్కడైతే సాల్ట్ అన్నది చెక్ చేసేస్తున్నాను. సాల్ట్ తక్కువగా ఉండటంతో సాల్ట్ అన్నది వేసుకున్నాను. కల్లుప్పు యూస్ చేస్తున్నాను కాబట్టి కల్లుప్పు అన్నది ఎంత వేయాలో ఏంటిదో అయితే తెలియట్లేదు. అయితే ఎక్కువ అవుతుంది, లేదు అంటే తక్కువ అవుతుంది అనమాట. తక్కువైంది అంటే పర్లేదు, ఎక్కువైతేనే ఇబ్బంది అవుతుంది కాబట్టి వీలైనంత వరకు తక్కువ వేసేస్తున్నాను. ఇంకొక పక్కన అలాగా నేను చారు అయితే మరిగిస్తూ ఉన్నాను కదా. ఇంకో పక్కన అయితే నేను రైస్ అయితే పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే బ్రౌన్ రైస్ కాబట్టి నేను రైస్ కుక్కర్లోనే వేసేస్తున్నాను. మామూలు రైస్ అయితే నేను మామూలు గిన్నెలో అయితే వండేసుకునేదాన్ని. కాకపోతే బ్రౌన్ రైస్ కాబట్టి నేనేమి నానబెట్టట్లేదు. ఒక 1 hour సేపు నానబెట్టినట్టయితే మామూలుగా ఒక గిన్నెలో వండేసేయచ్చు. ఇప్పుడు నానబెట్టలేదు కాబట్టి కుక్కర్లో పెట్టేస్తున్నాను. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదండి. అందుకోసం అనేసి కుక్కర్లో పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేస్తాను అనమాట. 6-7 విజిల్స్ వచ్చినాయి అనేసి అంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటా చారు కూడా మరిగిపోతే తాలింపు అన్నది పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే నేను దీంట్లో కాంబినేషన్గా గుత్తి వంకాయ కారం అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. దీనికోసం అనేసి ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఒక 1.5 tablespoon వచ్చేసి ధనియాలు అయితే వేసేసుకున్నానండి. మనం పౌడర్ కూడా యూస్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ధనియాలు కూడా యూస్ చేయొచ్చు. నేను ఇంట్లో ధనియాలు కూడా ఉన్నాయి కాబట్టి ధనియాలే యూస్ చేస్తున్నాను అనమాట. అలానే జీలకర్ర వచ్చేసి 1 tablespoon వేసుకున్నాను. ఇక్కడ చిన్నులపాయలు వచ్చేసి ఒక 6-7 రెమ్మలు అయితే వేసేసుకున్నాను. అలానే ఒక 1/2 tablespoon వచ్చేసి మెంతులు కూడా వేసేసుకొని వీటిల్ని డ్రైగా రోస్ట్ అయితే చేసేసుకున్నాను. ఎటువంటి ఆయిల్ అన్నది యూస్ చేయలేదన్నమాట. ఇవి ఇలాగా ఫ్రై అవుతూ ఉంటే స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందోనండి. ఈ స్మెల్కి అసలుకి ఇంకా ఫ్రై చేయాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అవి ఫ్రై అయ్యే కొద్దీ అంత మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. ధనియాలు ఫ్రై అవుతూ ఉంటే ఎంత వాసన వస్తుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసేసుకొని 1 నిమిషం అయితే అలాగా వేడికి ఉంచేసాను. వేడి పోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇక్కడ నేను వీటిని అయితే మిక్సీ అన్నది వేసేస్తున్నాను అనమాట. మన దగ్గర ఇవే పొడి ఉన్నా కానీ పొడి వాడేయచ్చు, లేదు అనేసుకుంటే ఇలాంటివన్నీ వేసేయచ్చు అనమాట. జీలకర్ర, ధనియాలు, మెంతులు పొడి ఉన్నా కానీ పొడి కూడా యూస్ చేసేయచ్చు. ఇప్పుడు వాటిల్లోకి వచ్చేసి నేను ఇక్కడ పసుపు వేసుకున్నాను. అలానే వంకాయలకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలానే కారం కూడా వేసేసుకొని కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కాబట్టి ఆ కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని
మిక్సీ అయితే వేసేసుకున్నాను. ఫైన్ పౌడర్ లాగా వచ్చేంతవరకు అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈరోజు నేను మనకి నార్మల్గా దొరికే వంకాయలు ఉంటాయి కదండి, అవే గుత్తి వంకాయలు ఉన్నాయన్నమాట. ఇంకా వాటితోటి నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వంకాయలు అయితే మనకి నార్మల్గా దొరుకుతూ ఉంటాయి కదా, ఇవి వచ్చేసి ఒక 1/2 kg వరకు ఉన్నాయి అన్నమాట. వీటితోటి నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. చారుల్లోకి ఇలాంటి ఫ్రై ఐటమ్ అయితే చాలా బాగుంటుంది కదండి. ముందుగా వీటిని అయితే ఒక గిన్నెలో వేసేసుకొని వాష్ చేసేసుకున్నాను అనమాట. వాష్ చేసుకున్న తర్వాత వీటిని వంకాయల్ని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఈరోజు నేను తొడుముతో వేసుకుంటున్నాను. ఏదైనా ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు మనం కాకరకాయ కానీ వంకాయ కానీ ఇలాగ తొడంతో వేసుకున్నాము అనేసి అంటే దాన్ని పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను తొడిమలతోటి కర్రీ అన్నది చేసేస్తాను. ఇలాగ 4 ముక్కలుగా అయితే కట్ చేసుకొని ముందుగా చేసుకున్న పౌడర్ అయితే ఉంది కదండి, ఆ పౌడర్ని ఈ వంకాయలోకి స్టఫ్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా స్టఫ్ చేసేసుకొని గట్టిగా పెట్టేసాము అనేసి అంటే ఆ పౌడర్ అన్నది ఎటు పోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా వంకాయలు అన్నిటికీ మనం అయితే స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి వంకాయలు పాడవుతాయి అన్న భయమేమి ఉండదన్నమాట. మనం పౌడర్ అన్నది వేసేస్తున్నాం కదా. ఎప్పుడైనా కానీ మనం వంకాయలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేస్తాం కదా, అలా కాకుండా ఇలాగ పౌడర్ వేసినప్పుడు మనం బయట పెట్టినా కానీ వంకాయ అన్నది పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే నేను వంకాయలను అన్నిటిలోకి పెట్టేసుకున్నాను. మసాలా అన్నది, ఈ మసాలా మళ్ళీ మనకి ఉపయోగపడుతుందన్నమాట. ఎక్కువ అవుతుంది అన్న ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ ఈ మసాలా మళ్ళీ వంకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పౌడర్ అన్నది వంకాయల మీద వేసేస్తే మనం కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర మాత్రం వేసేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపుని చిటపట్లు ఆడిస్తే సరిపోతుందన్నమాట. దీంట్లోకి ఇంకా నేను శనగపప్పు కానీ పచ్చెనగపప్పు కానీ అలా మినపప్పు కానీ ఏ పప్పులు అయితే యాడ్ చేయలేదు. వచ్చేసి ముందుగా మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు అయితే ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఆ నూనెలో అయితే డ్రాప్ చేసేసుకోవాలి. ఈ విధంగా వంకాయలను అన్నిటిని అయితే డ్రాప్ చేసేసుకున్నాను నేను. చేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదిలించకుండా మూత అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసేసుకున్నానండి. ఈ విధంగా వంకాయలను అయితే మనం మెత్తగా పడేటట్టు అయితే కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత వీటిల్ని మళ్ళీ ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. ఒకవైపు మనకి కుక్ అయ్యి ఉంటుంది కదా, ఇంకో వైపు కూడా కుక్ అవ్వాలి కాబట్టి మనం వంకాయల్ని మళ్ళీ ఒకసారి కదుపుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టేసుకోవాలి. లేదు అనేసి అంటే మనకి లోపల ఉన్న మసాలా అన్నది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ పర్లేదు. అందుకోసం అనేసి ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, ఒక 5 మినిట్స్లోకి పర్ఫెక్ట్గా మనకి గుత్తి వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ముందుగా మసాలా ప్రిపేర్ చేసింది అయితే మిగిలిపోయింది కదండి వంకాయలు స్టఫ్ చేసిన తర్వాత, ఆ మసాలాను అయితే నేను మళ్ళీ వంకాయల మీద అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాము అంటే ఆ మసాలా అన్నది కూడా పడుతుంది. అప్పుడు మనం గ్రేవీలాగా రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అసలు ఇలా ఒట్టి వంకాయ తిన్నాము అనేసి అంటేనే టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో అండి. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నారు అనేసి అంటే ఇష్టంగా తింటారు. అసలు ఆ వాసనకే ఇప్పుడే తినేయాలి అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట. కాకపోతే మనం ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు కదా. చూసారా, కర్రీ అయితే చాలా ఎమ్మీగా వచ్చేసింది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టేసేయమనేసి అడిగారు. ఇంకా పూర్తిగా రైస్ అన్నది చల్లారిన తర్వాత నేను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు లడ్డూకి వచ్చేసి నేను లంచ్ బాక్స్ అన్నది ప్యాక్ చేసేయాలి. సమిదాకైతే ఈరోజు హాఫ్ డే కాలేజు, సమిదాకైతే క్యారేజ్ అవసరం లేదు కాబట్టి లడ్డూకి ఒక్కడికి వచ్చేసి నేను లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇక్కడ రైస్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా టమాటా చారు వేసేసి నేను రైస్ అయితే కలిపెట్టేసాను. ఆ చల్లారిన రైస్ని ఇప్పుడు నేను
లంచ్ ప్యాక్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను నేను లడ్డూకి. ఇప్పుడు దీని మీద 2 గుత్తి వంకాయలు వేశాను అనేసి అంటే వాడు కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తాడనమాట. పిల్లలకి ఇలాంటి వెరైటీ ఐటమ్స్ చేసి పెట్టాము అనేసి అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. పిల్లలు స్కూల్లో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారంట. అందుకోసం అనేసి కొన్ని ఎక్కువ వేయమనేసి అన్నాడు. కాకపోతే నేనైతే వేయలేదు. టైం ఉండట్లేదు తినటానికి అనేసి అంటున్నాడు. అందుకోసం అనేసి రైస్ కూడా కొద్దిగా తక్కువే పెట్టేశాను. కేవలం 2 వంకాయలు మాత్రమే వేసేసి వాడికి లంచ్ బాక్స్ అన్నది ప్యాక్ చేసేసాను. మధ్యాహ్నం 1:00 కల్లా ఇంటికి వచ్చేస్తుంది. కేవలం ఈరోజు క్లాసెస్ అయితే ఏం లేవు. హాల్ టికెట్ తీసుకోవటం కోసమే తనైతే కాలేజ్కి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ మంత్ 5th నుంచి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదండి. ఇంకా దానికోసం అనేసి హాల్ టికెట్ తీసుకురావడానికి కోసం అయితే బయలుదేరింది. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా వీళ్ళు వెళ్ళారు అనేసి అంటే మిగతా పనులన్నీ చేసేసుకోవాలి కదండి. తర్వాత బట్టలు వాషింగ్కి వేయాలి, అలానే డిష్ వాషర్లో గిన్నెలు అయితే వేయాలి. ఈ పనులన్నీ మిగిలిపోయి ఉంటాయండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులన్నీ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. మళ్ళీ మా వారు వీలుంటే వస్తారు, లేకపోతే అటు నుంచి అటు అయితే వెళ్ళిపోతారు. ఈలోపు నేను పనులైతే చేసేసుకుంటాను. మరి నా వీడియో నచ్చిందా అండి? మీరు కనుక ఒకసారి గుత్తి వంకాయ కారం తినాలి అనేసి అనుకుంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోకి ఒక లైక్ చేయండి మరి.